హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. నేను మీ కుమారినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటంటే సాటర్డే వ్లాగ్ అనమాట. అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ ఇంకా నైట్ దోమిన గిన్నెలు ఉంటే ఇంకా అవైతే బోర్లు చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా టూ డేస్గా రుద్దినవి అనమాట. ఇంకా 2 డేస్గా ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు. ఇంకా అన్నం కూర కూడా ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా అమ్మ దగ్గరే ఉంటున్నాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అందువల్ల 2 డేస్ ఇంకేమో ఉండలేదు. ఇంకా అది 3 డేస్ బ్యాక్ గిన్నెలు అనమాట. ఇంకా కడిగేసి అక్కడ పెట్టేసాం. ఇంకా అక్కడైతే బోర్లు ఇచ్చేసుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ అయితే ఎందుకంటే ఒక 5 డేస్ బ్యాక్ నుంచి లాస్ట్ 5 డేస్ నుంచి ఫీవర్ వచ్చిందనమాట బాబుకి. ఇప్పుడైతే ఓకే బాగానే ఉన్నాడు, మంచిగా ఉంది, జ్వరం తగ్గిందనమాట. నాకు కూడా కొంచెం చికాకుగా ఏదో ఎలానో చికాకుగా అవుతుందన్నమాట. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత డల్ ఉన్నాను ఏంటని. అండ్ నెక్స్ట్ అయితే గిన్నెలు తోమేసుకోవడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా చెప్పాను కదా 3-4 డేస్ అవుతుందన్నమాట అది స్టవ్ క్లీన్ చేయక. అందువల్ల కొంచెం ఆయిల్ మార్కులు ఉంటే ఇంకా ఇవి కూడా తుడిచేసాను. ఇంకా మన వాల్ స్టిక్కర్ చూడండి గాయ్స్, కొత్తగా చేసామన్నమాట. కొంచెం కిచెన్ మంచిగా కనిపించట్లేదని చెప్పేసి నేనైతే ఇంకా అక్కడైతే ఆ వాల్ స్టిక్కర్ అయితే కొనేసి అతికిచ్చేసాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు సాటర్డే స్పెషల్ ఏంటంటే మామిడికాయ పప్పు చేసుకుందామా. అండ్ ఫస్ట్ అయితే ఇంకా దాని మీద బంక్ ఉంటుంది కదా జీవుడు, అదంతా రుద్దేసి తర్వాత నీళ్ళల్లో వేసి కడిగేసిన తర్వాత ఇంకా తీసుకొచ్చుకొని ఇంక ఇక్కడైతే నేనైతే కట్ చేసుకుంటున్నాను. జీవుడు ఉండటం వల్ల మన ఫేస్ మీద అక్కడ చేపెట్టిన మన ఫేస్ మీద పెడితే ఇక్కడ మచ్చల్లాగా వస్తాయి అన్నమాట. అందువల్ల నేను చెప్పేది మంచిగా కడిగేసుకోవాలన్నమాట. అండ్ నేనైతే ఇక్కడైతే మామిడికాయలు అయితే కట్ చేస్తున్నాను, చూసేయండి. అండ్ ఈరోజు కంపల్సరీగా అయితే 11:30కి అయితే లైవ్ వస్తుంది గాయ్స్. అండ్ తప్పకుండా చూసేయండి. ఇవాళ డేట్ ఎంతంటే April 19, 2026 అనమాట. ఇదైతే నేను April 18, 2026లో అయితే బ్లాగ్ అయితే తీయడం జరిగింది. అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి గాయ్స్. అండ్ ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ అయితే ఇంకా మామిడికాయలు అవి కట్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా పప్పు మీద వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే అదే ఫస్ట్ మామిడికాయలు అవి కట్ చేయకముందు అనమాట. ఇంక పప్పు తెచ్చేసి ఇంకా అక్కడైతే పోసాను. కొంచెం ఇంట్లో మిగిలింది ఒక 150 గ్రామ్స్ అంత మిగిలిందనమాట. అదైతే పోసేసి మళ్ళీ 500 గ్రామ్స్ తెచ్చేసాను. మళ్ళీ కొంచెం పోసేసాను ఒక పావులో. ఇంకా ముగ్గురు కాబట్టి ఈవినింగ్ వరకు రావాలి కాబట్టేసి నేనైతే ఇంకా నెక్స్ట్ పోసేసిన తర్వాత ఇక్కడ ఒక 5 వాషెస్ చేసిన తర్వాత మంచిగా కడిగేసుకున్న తర్వాత అయితే మామిడికాయ అవి ఉంటాయి కదా ముక్కలు వేసి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి, పసుపు, కారం ఇంకంతే నేను వేసింది అంతే అనమాట.
ఇంకా మామిడికాయ పప్పు అంటే ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా చాలా బాగున్నాయి అన్నమాట. మామిడికాయ పప్పు చాలా అంటే చాలా బాగుందని చెప్పేసింది అమ్మ. మా వారు కూడా బాగుందన్నారనమాట కర్రీ. ఇంట్లో మీరు కూడా ట్రై చేసేసి ఒకసారి చెప్పేయండి. ఇంక ఇక్కడైతే బాబుకైతే యాపిల్ ప్యూరీ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఇంకా పొట్టు తీసేసుకొని కడిగేసేసుకొని ఇంకా చాకు అయితే మనం తుడిచేసుకుందాం అనమాట. ఎందుకంటే మళ్ళీ అంతకుముందు మామిడికాయ కోసం అని చెప్పేసాను కదా నేను. ఇంకా అక్కడైతే చిక్కు తీసేసి అయితే ముక్కలుగా కట్ చేసేసి ఇంకా అవి ఉంటాయి కదా పైనవి, అవి ఏమంటారు ప్లీచా, అవి ఉంటాయి కదా తీసేసాము. తర్వాత దాంట్లో విత్తనాలు ఉంటాయి అవన్నీ తీసేయాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఉడకవు, బాబు తింటే బాగోదని చెప్పేసి నెక్స్ట్ అయితే అన్నీ సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉడకాలి కాబట్టి. నెక్స్ట్ అయితే ఒక బౌల్ అయితే వేసేసి స్టీల్ బౌల్లో నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ తెచ్చేసి ఇంకా ఒక 10 to 15 minutes సిమ్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. ఉడికించిన తర్వాత అయితే మనం మిక్సీ జార్లో పట్టుకోవాలన్నమాట. బట్ మా మిక్సీ పని చేయట్లేదు కాబట్టి నేనైతే మిక్సీలో పట్టిన ఎలా చేస్తాను ఏంటని చెప్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా అక్కడైతే పొయ్యి మీద పెట్టేసాను. ఇంకా కుక్కర్ అయితే విజిల్ వస్తుంది అట్లనైనా. ఇంకా అక్కడైతే నేను యాపిల్ అయితే సిమ్లో పెట్టాను అనమాట. హైలో పెట్టి మర్చిపోయాను చెప్పేసి ఇంక సిమ్లో అయితే పెట్టేసిన తర్వాత అయితే ఇంకైతే ఊడ్చుకుంటున్నాను అనమాట. ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. కిచెన్ అయితే అయిపోయింది. ఇంకా బయట అయితే మొత్తం వేసాను కాబట్టి ఇంకా అక్కడైతే ఎత్తేసేసి నెక్స్ట్ అయితే ఇంకా చూసేయండి గాయస్. మరీ ఎండలు ఎక్కువైపోయినాయి కాసి మరి అమ్మో ఎండలకి తట్టుకోలేకపోతున్నాం అసలు మేమైతే. అప్పటికే 7:30కి 8కే చూడండి గాయస్ ఎంత ఎండ వచ్చిందో అసలు. నెక్స్ట్ అయితే ఇంక ఊడ్చడం అయిపోయాక ఇంక లాస్ట్ విజిల్ ఉంటే అదైతే పైకి వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. ఇంక అక్కడైతే యాపిల్ ఉడికిందా ఉడకలేదని చూసేసి ఇంక ఉడికిందని చెప్పేసి మళ్ళీ సిమ్లో పెట్టబోయి ఇంక కొంచెం ఉడకాలని చెప్పేసి సిమ్లో పెట్టబోయి కట్ చేస్తే మళ్ళీ వెలిగించేసాను అనమాట నేనైతే. నెక్స్ట్ అయితే ఇంక ఇల్లు చేసుకుంటున్నాను అనమాట, చూసేయండి. అండ్ హెల్త్ కూడా కొంచెం అప్సెట్గా ఉందన్నమాట. కొంచెం ఎలాన్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మంచి చికాగ్గా ఉంది గాయస్, అసలు అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా కిచెన్ తుడిచేసుకున్న తర్వాత అయితే ఇంకా బయట అయితే తుడుచుకుంటున్నారు. రింగ్ లైట్ అయితే మనం కొత్తగా కొనేసామన్నమాట. దిస్ ఈజ్ మై యూట్యూబ్ స్టార్ట్ చేశాక చిన్నది తర్వాత ఇంక ఇక్కడైతే రింగ్ లైట్ అయితే నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్. అండ్ 150 సబ్స్క్రైబర్స్ వచ్చారని నేనైతే రింగ్ లైట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. నాకు తెలిసి ఇంక ఇదైతే ఎంత అయింది ఏంటని, ఇదైతే నాకైతే 600 పడ్డదనమాట. 600 పడ్డది. ఎక్కువ అయిపోయింది అనిపిస్తుంది. బట్ నాకు ఏందో యూజ్ అనిపించట్లేదు, అది ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. రింగ్ లైట్ కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా తుడిచేసిన తర్వాత అయితే ఇంకా అక్కడైతే నీళ్ళు పోసేసి అయితే ఇంక ఇల్లు అయితే కడుక్కొచ్చుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే పప్పు తాలింపేస్తాను, చూసేయండి గాయస్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా మా పెళ్లి రోజు వస్తుందన్నమాట, April 26th కన్నా. ఇంకా అందువల్ల శారీ కూడా తీసుకున్నాను. లాస్ట్లో అయితే శారీ పిక్ అయితే పెడతానమాట, చూసేయండి. ఇంక ఇక్కడైతే కొంచెం ఎసరు పోసుకోవాలి కాబట్టి ఇంకొంచెం ఎసరు అయితే పోసేసుకొని ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా మనిపేసి నెక్స్ట్ అయితే ఇంకా పప్పు పక్కన పెట్టేసి అయితే ఇంకా తాలింపు వేసేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడైతే పప్పు అయితే తాలింపు వేసేసుకుంటాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనం ఒక 2 tablespoon ఆఫ్ ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఎండుమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర తాలింపు వేసేవాళ్ళు వేసుకోవచ్చు. నేను ఎప్పుడు వేయలేదు బట్ ఈసారి వేసాను అనమాట. తాలింపులు కూడా వేసుకోవచ్చు. అండ్ వేసేసిన తర్వాత ఇంక అక్కడైతే బాబుకి అయితే తీసేసాను అనమాట. యాపిల్ ఉడికిందని చెప్పాను కదా 15 minutes పడుతుంది అని చెప్పేసి ఇంక అక్కడైతే పిల్లడికి తీసేసి నెక్స్ట్ అయితే మనం అది మెనిపింది పప్పు గుర్తుంది కదా, ఇంకా అదైతే వాష్ చేసేసి కడిగేసి రుద్దేసిన తర్వాత అయితే మళ్ళీ బాబుకి అయితే ఇంకా మళ్ళీ అక్కడ ప్రిపేర్ చేశాను అనమాట. మిక్సీ జార్ పని చేయట్లేదని చెప్పేసాను కదా లాస్ట్ వీడియోలో, కాలిపోయిందని చెప్పాను కదా గాయస్ మిక్సీ. అందువల్ల ఇంక ఇక్కడైతే ఇంకా అది గుంటది ఉంటుంది కదా తీసేసి నెక్స్ట్ అయితే కిందదంతా అయితే మెదిపాను అనమాట. ఇంకా అలా ఉందన్నమాట. ఇంక మా బాబు తినట్లేదు, కొంచెం తనకి ఫీవర్ ఉందని చెప్పేసాను కదా, తనకి ఇంకా తినబుద్ధి కావట్లేదు అనిపించేసి ఇంక ఇక్కడైతే తనైతే తినలేదన్నమాట. మా బాబు కూడా తినలేదు, ఇంకా ఏం తినట్లేదు అనమాట ఈ మధ్య అసలు. ఇదే గాయస్ శారీ. మరి నెక్స్ట్ వీడియోతో కలిసిద్దాం.